బనకచెర్ల సంగతి ఏంటి? ఏపీ జలదోపిడీని ఆపండి అంటూ జీఆర్ఎంబీ ముందు తన వాదనల్ని గట్టిగా వినిపించింది తెలంగాణ రాష్ట్రం. అయితే బనకచెర్లకి ఇంకా డిపిఆర్ రెడీ చేయలేదు అని కూల్గా చెప్పేసింది ఏపీ సర్కార్. అయితే జీఆర్ఎంబీ తీరుని, ఏపీ ప్రభుత్వ తీరుని తీవ్రంగా తప్పుపట్టింది తెలంగాణ ప్రభుత్వం. బనకచెర్ల గురించి తెలిసినా బోర్డు స్పందించలేదు అంటూ మండిపడింది. ఇంకొక వైపు ప్రాజెక్టుల నిర్వహణను జీఆర్ఎంబీకి అప్పగించడానికి నిరాకరించాయి తెలుగు రాష్ట్రాలు. హైదరాబాద్లోని జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాడివేడిగా జరిగింది. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. బనకచెర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం రహస్యంగా చేపడుతోందని ఆరోపించారు తెలంగాణ అధికారులు. ప్రాజెక్టు అంశంపై బోర్డుకు కేంద్రం నుంచి లేఖొచ్చి 5 నెలలు గడిచాయని, కానీ కేంద్రం తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. బనకచెర్లపై ఏపీ ప్రభుత్వం నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేసింది తెలంగాణ. వరద నీటి పేరుతో ఏపీ 40,000 క్యూసెక్కుల నీటిని తరలిస్తోందని తెలంగాణ ఆరోపించింది. దీంతో ప్రాజెక్టుకు ఇంకా డిపిఆర్ సిద్ధం చేయలేదు అన్నారు ఆంధ్రప్రదేశ్ అధికారులు. అయితే సరైన ఇన్పుట్ లేకుండా ప్రాజెక్టు కొనసాగిస్తే ఆందోళన చేస్తామన్నారు తెలంగాణ అధికారి రాహుల్ బొజ్జా. ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్లను తెలంగాణ అధికారులు బోర్డుకు అప్పగించారు. ఏపీ మాత్రం 4 ప్రాజెక్టుల డిపిఆర్లను ఇంకా అందించలేదని బోర్డు తెలిపింది. జీఆర్ఎంబీ కార్యదర్శి అజగేషన్ రాష్ట్రాలను సంప్రదించకుండానే బోర్డు సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలంగాణ ఆరోపించింది. జీఆర్ఎంబీలో డెప్యుటేషన్పై పనిచేస్తోన్న అధికారులను, మహిళలను అజగేషన్ వేధిస్తున్నారని బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరపాలని తెలంగాణ డిమాండ్ చేసింది.